హాయ్ అండి, అందరు బాగున్నారా? ఈరోజైతే రెసిపీ వచ్చేసి బంగాళదుంప కర్రీ బగారన్నం. చూడండి, నేను ముందుగా అయితే బంగాళదుంపలు ఉడకబెట్టుకున్నానండి. రైస్ కూడా నానబెట్టుకున్నాను. ఒక బాండిల్ అయితే ఆయిల్ తీసుకొని ముందుగా అయితే నేను ఇవి ఉల్లిపాయలు బాగా ఒక పెద్ద సైజు 2 తీసుకొని కట్ చేసుకున్నానండి. ఆయిల్ అయితే హీట్ అయిన తర్వాత ఉల్లిపాయలు వేసిన తర్వాత పచ్చిమిర్చి కరివేపాకు వేసి ఫ్రై చేసుకుంటున్నా. తర్వాత అల్లం పేస్ట్ వేసి బాగా ఫ్రై చేస్తున్నాను. ఆ ఫ్రై అయిన తర్వాత చూడండి ఎంత బాగున్నాయో, బ్రౌన్ కలర్ వచ్చినవి కదా. ఇప్పుడైతే టమోటాలు వేసిన అవి మగ్గనిచ్చుకుందాం కొంచెం సేపు. టమాటాలలో ఉప్పు పసుపు వేసి బాగా కలుపుకొని కొంచెం సేపు మగ్గనిచ్చుకుందాము మూత పెట్టి. తర్వాత మనకు తగినంత కారం, మనం ఎంతైతే తినగలుగుతామో అంత కారం తీసుకొని బాగా ఉడకనిచ్చిన తర్వాత మనకు అవసరమైనంత నీళ్లు పోసి కలుపుకోవాలి. నేను అన్నం లేక కాబట్టి పులుసు మాదిరి చేస్తున్నానండి. అవి చూడండి అదో ఎంత బాగా అయితే వచ్చిందో. ఇప్పుడు మనం ముందుగా ఉడకబెట్టుకున్న బంగాళదుంప ముక్కలు వేసి కొంచెం మసాలా ధనియాల పొడి వేసి కొంచెం సేపు సిమ్లో బాగా మగ్గనిచ్చుకుందామండి. కూర అయితే రెడీ అయిందండి. చూడు, ఆయిల్ పైకి తేలుతూ ఉంది. అలాగ ఉడకనిచ్చిన తర్వాత బంద్ చేసుకోవడమే కర్రీ. బంగాళదుంప కర్రీ అయితే రెడీ అయింది. ఇప్పుడు అన్నానికైతే బగారన్నానికి ఒక పాత్ర తీసుకున్న. ఆ పాత్రలో వేడైన తర్వాత ఆయిల్ వేసిన. ఆయిల్ కూడా వేడైన తర్వాత పలావ్ దినుసులు వేసి అవి బాగా వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, పచ్చిమిర్చి వేసి కొంచెం సేపు వేగనిచ్చిన. ఆ వేగిన తర్వాత అల్లం పేస్ట్ వేసి అది బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు, పచ్చి వాసన పోయేంత వరకు అలా వేపుకోవాలండి. తర్వాత ఒక పెద్ద సైజు టమోటా తీసుకొని ముక్కలు చేసుకొని వేసినానండి. అవి టమోటాలు మగ్గిన తర్వాత మసాలా, కొంచెం బిర్యానీ మసాలా, ధనియాల పౌడర్ వేసి కలిపి, ఎసురైతే నేను ఒక గ్లాసుకు 2 గ్లాసులు నీళ్లు తీసుకున్నానండి. అవి ఎసురైతే బాగా కాగిన తర్వాత నానబెట్టుకున్నటువంటి రైస్ వేసి బాగా కలిపి కొంచెం మనకు టేస్ట్కి తగినంత ఉప్పు కూడా వేసుకోవాలండి. చూడండి, 5 నిమిషాలు హై ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. హై ఫ్లేమ్లో ఉడికిన తర్వాత మళ్ళీ ఒక 2 నిమిషాలు సిమ్లో మగ్గనిచ్చుకొని చూడండి ఎంత బాగా